Saudi Arabia has just unveiled plans for the biggest and most absurd mega project ever. The Crown Prince Mohammed bin Salman wants to build two 500-meter-tall parallel skyscrapers, stretching 170 kilometers across mountains and desert terrain. The project is called the Mirror Line, and turning this into reality would be like building 2,001 World Trade Centers next to each other twice. It's all part of a wider Saudi Arabian project called NEOM. Along with the line, they're also building other stunning mega projects like the Trohina Winter Resort, the Oxagon Port City, and the Sindala Luxury Island. And just a few months ago, they announced some other projects too, including giant hotels like Epicon, an upside-down skyscraper called Aquellum, and this incredible venue carved into the face of a mountain known as హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సిందాల ఐలాండ్. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద నియోమ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మా రూమ్ నుంచి 1600 కిలోమీటర్స్లో ఉంది. ట్రావెల్ టైం వచ్చేసి 7 hours, 2 hours అయితే ఫ్లైట్ జర్నీ అండ్ 5 hours కార్ జర్నీ అయితే చేయాలి. సౌదీ గవర్నమెంట్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్తో వాళ్ళ కంట్రీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. సో అక్కడ మాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక చిన్న ఈవెంట్ చేయడానికి. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. సో మా ఫ్లైట్కి అయితే బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. సో లగేజ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి ఇక్కడ. సో లగేజ్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏ గేట్కి మనం వెళ్ళాలి, ఏ గేట్లో మన ఫ్లైట్ ఉంటుందని. మా వాళ్ళు అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇతను వచ్చేసి మా ప్రాజెక్ట్ మేనేజర్ వయీద్ ఫ్రమ్ జోర్డాన్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తేనే గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి నెక్స్ట్ ప్రాసెస్కి. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఫ్లైట్లో క్యారీ చేసే బ్యాగ్ అయితే ఇక్కడ ఫుల్ స్కాన్ చేస్తారు. అండ్ మన బాడీని కూడా ఫుల్ స్కాన్ చేస్తారు. స్కానింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గేట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ప్రతి ఎయిర్పోర్ట్లో గేట్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇలా డ్యూటీ ఫ్రీ అని ఉంటుంది. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ట్యాక్స్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఏం తీసుకున్నా ట్యాక్స్ అనేది దాని మీద అప్లై చేయరు. అండ్ గేట్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో ఆర్ట్ వర్క్ అయితే ఉంటే చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఫ్లైట్ని రన్వే మీదకి తీసుకువెళ్ళడానికి ఒక మిషన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ సేమ్ అట్లనే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా అట్లనే ఒక మిషన్ తగిలిచ్చి ఇక్కడ తీసుకొస్తారు అన్నమాట. మాకైతే ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయింది. ఫ్లైట్లోకి వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కాం ఇక్కడ. సో బస్సు దిగిన వెంటనే ఒక విషయం అయితే మేము అబ్జర్వ్ చేసాం. అక్కడ ఫ్లైట్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఏంట్రా ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు అని చూస్తుంటే మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అది కాదు, ఇది కూడా సౌదీ ఎయిర్లైన్సే. సో వెళ్తున్నప్పుడు కూడా ఒక అతను అయితే ఇంజనీర్ అనుకుంటా ఫ్లైట్ ఫైనల్ చెకప్స్ అయితే చేస్తున్నారు. సో ఎంటర్ అయితే అయిపోయాం లోపలికి. అందరూ సెటిల్ డౌన్ అవుతున్నారు వన్ బై వన్. అండ్ సీట్ నుంచి అయితే కాక్పిట్ అయితే కనిపిస్తుంది. పైలట్స్ రెడీ అవుతున్నారు టేక్ ఆఫ్ చేయడానికి. అండ్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. చూడండి, డెజర్ట్ మొత్తం చూడడానికి కూడా ఏం కనిపించదు. అక్కడక్కడ హౌసెస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మాకు క్రొసాంట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు స్నాక్ ఐటమ్. అది తినేసి ఇంకా స్లీపింగ్ రెడీ అయితే అవుతున్నాం అందరం. అండ్ ఇక్కడ టీవీలో అయితే విజువల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఉంది ప్లేన్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంకా జర్నీ టైం ఎంత ఉందని. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. తబుక్కి 87 minutes అయితే ట్రావెల్ టైం ఉంది మొత్తం. అండ్ ఇప్పుడు చూడండి ల్యాండ్ అవుతుంది ప్లేన్ అనేది. చాలామందికి ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం భయం అనేది ఉంటుంది. సో అట్లా అయితే అసలు ఏముండదు. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడే కొంచెం వైబ్రేషన్ అనేది వస్తుంది. సో మిగతా ట్రావెలింగ్ అంతా కార్లో ఉన్నట్టే ఉంటుంది అంతా. సో ఫైనల్లీ సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాం. చూడండి, ప్లేన్ ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరగా ఉంటే మాత్రం ఇలా వాక్వే అనేది అటాచ్ చేస్తారు ప్లేన్కి, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి. అది దూరంగా ఉందంటే మాత్రం బస్సులో తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు మాకు దగ్గరగానే ల్యాండ్ అయింది. సో బయట కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి 3 hours అని చెప్పారు జర్నీ. సో చూడాలి ఎట్లా ఉంటుందో. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ 2 cars అయితే వచ్చాయి. మేము మా లగేజ్ అన్నీ ఇంకా కార్లో ఫిక్స్ చేసి ఇంకా రెడీ అయ్యాం వెళ్ళడానికి. ఇంకా అందరం స్లీప్ వేద్దామని ఫిక్స్ అయితే కరెక్ట్గా మా డ్రైవర్ అన్నాడు లొకేషన్స్ బాగుంటాయి చూడండి అని. మేము కూడా వెయిట్ చేస్తున్నాం లొకేషన్స్ ఏమైనా వస్తాయేమో చూద్దామని. ఇక్కడ ఈ డెజర్ట్, ఈ కొండలు తప్ప ఇంకేం రాలేదు. ఎంతసేపు వెళ్ళినా తర్వాత అడిగాం ఏంటని లొకేషన్స్ అన్నావు కదా అంటే ఏ తమ్ముడు లొకేషన్స్ అన్నాడు. తర్వాత ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకుంటే మా లొకేషన్ వచ్చేసి 230 kilometers ఉంది.
సో మ్యాక్సిమం 3 hours పడుతుంది కదా అని కొంతసేపు పడుకుని మళ్ళీ లేచేసరికి మళ్ళీ ఇంకా ఏ కొండలు కనిపిస్తున్నాయి. మౌంటైన్స్ అంటే మామూలు మౌంటైన్స్ కూడా కాదు, చాలా చాలా పెద్దవి, చాలా హ్యూజ్ మౌంటైన్స్ అనమాట. అది ఉండే కొద్దీ చాలా పెద్ద సైజు పెరుగుతున్నాయి. అలా వెళ్తూ ఉండగా మేము వెళ్తున్న ఒక హైవే తప్ప ఇంకా మధ్యలో ఇంకేమీ లేవు. అండ్ కొంతసేపు మేము ఉన్నది ఎర్త్లోనైనా లేకపోతే వేరే ఏదో ప్లానెట్లో ఉన్నావా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. చూడండి చాలా వ్యాస్ట్ మౌంటైన్స్ అవి, మౌంటైన్స్ అయితే మాత్రం. అండ్ ఈ ప్లేస్కి ఇస్లామిక్లో అయితే చాలా ఇమెన్స్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అయితే ఉందని చెప్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ సింబల్ ఆఫ్ ఇస్లాం అని కూడా స్టేట్ చేస్తారు ఈ ప్లేస్ని. అండ్ ఇక్కడ చూడండి హైవే కాబట్టి ఇక్కడ కార్ అనేది 120 స్పీడ్లో వెళ్ళొచ్చు, బస్ అయితే 100, ఇంకా ట్రక్స్ అయితే 80 స్పీడ్లో వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంది. ఫైనల్లీ ఒక ప్లేస్కి అయితే వస్తున్నాం, నియం అని కనిపిస్తుంది బోర్డు అయితే. సో ఫైనల్లీ కొంచెం జనావాసం ఉండే ప్రదేశం అయితే కనిపించింది. సీ కూడా ఒకటి కనిపించింది మాకు, అడిగితే రెడ్ సీ అని చెప్పాడు అన్న. అండ్ ఫైనల్లీ ఒక రెస్టారెంట్ అయితే దొరికింది, వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి. KFC అయితే ఉంది ఇక్కడ, వేరే ఎక్కువ ఆప్షన్స్ లేవు. అండ్ ఫుడ్ అయితే ఇంకా నార్మలే, KFCలో ఏమేమి ఉంటాయి అన్నీ ఉన్నాయి. అండ్ KFC స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ కంట్రీలో తిన్నా ఒకటే టేస్ట్ ఉంటుంది. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నందుకు. సో లంచ్ అయితే చేస్తాం. ఇక్కడ నుంచి మా అకామిడేషన్కి వెళ్ళడానికి ముందు దగ్గరే అన్నారు, కాకపోతే మళ్ళీ మ్యాప్లో చూస్తే 64 kilometers చూపించింది. మళ్ళీ ఇంకా అయిపోయాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం జనాలు తిరుగుతున్నారు. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 90% కన్స్ట్రక్షన్ సైటే. సో ఈ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లోనే అందరికీ అకామిడేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ నియోమ్ తరపు నుంచే. సో మా అకామిడేషన్ అయితే వచ్చింది చూడండి. డెజర్ట్లో ఒక విలేజ్ని అయితే బిల్డ్ చేశారు. ఇలాంటి విలేజెస్ వచ్చేసి టోటల్ 8 villages ఉన్నాయంట. సో లోపలికి వెళ్తున్నాం, చూపిస్తాం. సో అవే మా అకామిడేషన్స్. సో అందరూ అవి చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ఇంత జర్నీ చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది అవి చూసాక అందరికీ. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం చూడండి. ఆల్రెడీ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఉంది ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని. సో దానికి తగ్గట్టు అన్ని రూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ ఫైనల్గా ఫార్మాలిటీ అయితే ఉంటుంది, నేమింగ్ అండ్ కంపెనీ నేమ్ అయి వచ్చిన ఫార్మాలిటీ ఫిల్ చేయాలి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడికైతే వెళ్ళమన్నారు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క నంబర్ అండ్ నేమ్ అయితే ఉంది. మా బ్లాక్ వచ్చేసి C11 అనమాట. సో C11కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. సో లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో రూమ్లోకి అయితే ఎంట్రీ అయ్యా. ఇది వచ్చేసి డబుల్ ఆక్యుపెన్సీ, 2 beds, సపరేట్ బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక ఫ్రిడ్జ్ ఉంది, లోపల ఏం లేవు అంటే ఫిల్ చేస్తున్న తర్వాత. అండ్ ఒక చిన్న స్టడీ టేబుల్ అయితే ఉంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది విత్ షవర్, నీట్ అండ్ క్లీన్. సో నా రూమ్మేట్ వచ్చేసి ఫెబిన్ ఫ్రమ్ కేరళ, వీడియో టెక్నీషియన్. వైఫై రౌటర్ ఉంది, సెట్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ 7:30 అయింది, కానీ ఇంకా ఎండగానే ఉంది. కొంచెం డిఫరెంట్ ఉంది ఇక్కడ క్లైమేట్ అనేది. సో మా కాంపౌండ్లోనే మా రూమ్స్ అటాచ్ చేసి ఒక క్యాంటీన్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళి మా ఐడెంటిటీ కార్డ్ చూపించి డైలీ ఫుడ్ అయితే తినొచ్చు 3 times అక్కడ. సో అందరూ డిన్నర్ అయితే చేసి రూమ్కి వెళ్తున్న దారిలో ఫుట్బాల్ అండ్ వాలీబాల్ కోర్ట్ అయితే కనిపించింది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ ఇవాళ ఫుల్ డే ట్రావెల్ అయితే చేసి సేఫ్గా అయితే ప్లేస్కి రీచ్ అయిపోయాం. రేపు పొద్దున్న సైట్కి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి, ఆ వీడియో కూడా వస్తుంది. సీ యూ ఆల్.